ఈరోజు సదాశివనగర్ బీజేపీ కార్యాలయంలో మండల అధ్యక్షులు కుంట్ల రామరెడ్డి మాట్లాడుతూ సదాశివనగర్ టౌన్ లో మా 6 బూత్ అధ్యక్షులతో మరియు సీనియర్ నాయకులు శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు వివిధ పదాధికారులతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్నటి రోజున పత్రికలలో పేపర్ కు ఎమ్మెల్యే మదన్ మోహన్ సదాశివనగర్ నుండి 70 మంది కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. ఒక ఎమ్మెల్యే అయి ఉండి నిజాలు మాట్లాడకుండా అసత్య ప్రచారం మానుకోవాలని 70 మంది కాదు కదా, 2 మా కార్యకర్తలను నిరూపించండి. సదాశివనగర్ లో ఎప్పుడైనా సరే సమావేశానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు మా బూత్ అధ్యక్షులతో మా కార్యకర్తలతో మా పార్టీ నుండి ఎలాంటి కార్యకర్తని కానీ బూత్ అధ్యక్షులు కానీ మీ కాంగ్రెస్ లో చేరలేదు. మీ కాంగ్రెస్ నాయకులతో సమావేశం చేసి అబద్ధపు మాటలు ప్రజానికానికి చెప్పడం, బీజేపీ నాయకులు అని చెప్పడం మంచిది కాదు. వేరే పార్టీ వాళ్ళను ప్రలోభాలకు గురి చేయకుండా ఉండి అభివృద్ధి చేయండి. ఒక ఎమ్మెల్యేగా మిమ్మల్ని గౌరవిస్తూ విన్నవించడం ఏమనగా మీరు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో డెవలప్మెంట్ గురించి ఆలోచించండి. 6 గ్యారెంటీలు ఇవ్వడం ఆలోచించండి. అసత్యపు మాటలు మానుకోవాలని ప్రజలు అందరూ గుర్తిస్తున్నారని, ఎవరు ఎటువంటి వారు అనేది దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని కోరుతున్నారు. ఇట్టి కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మండల నాయకులు, సదాశివనగర్ బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దురుద్దేశంతో ఉండడం మేము అడుగుతున్నాం. బీజేపీ కార్యకర్తగా, బీజేపీ నాయకుడిగా మీకు ఎవరైతే కార్యకర్తలు 70 మంది వచ్చారు అని చెప్తున్నారో దాంట్లో 1.1% చూపెడితే మీరు అనుకున్నటువంటి విధానంలో మండల హెడ్ క్వార్టర్లో సమావేశం ఏర్పాటు చేసి ఎటువంటి చర్చకైనా సిద్ధమని చెప్పి ఇవాళ మీకు ఒక వినయంగా అడుగుతున్నాం. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఇంత అబద్ధ ప్రచారాన్ని, ఇంత నికృష్టమైనటువంటి మాటలను పేపర్ తీయడం మీ కాంగ్రెస్ పార్టీకి నాటి నుంచి నేటి వరకు దాంట్లో ఒక హోదాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇంత అబద్ధపు సమాచారాన్ని పబ్లిక్లకు చేరవేయడం చాలా హేయమైనటువంటిది. మేము మీకు మళ్ళీ సవాల్ చేస్తున్నాం. ఎవరైతే 70 మంది వచ్చిర్రు అని చెప్పి మీరు పేపర్కి ఇచ్చిరో ఆ 70 మందిలో 7 లేదు 1.1 ఇచ్చినా సరే మేము చర్చకు సిద్ధమని చెప్పి పట్టణానికి సంబంధించినటువంటి గ్రామానికి సంబంధించినటువంటి మా బీజేపీ బూత్ అధ్యక్షులు 5 ఉన్నారు. ఒక ఆయన అందుబాటులో లేడు. మండలంలో 6 బూతులు ఉన్నాయి. ఈ 6 బూతులలోకి వెళ్ళి ఏ ఒక్క మనిషి మీరు నిన్న ఇచ్చినటువంటి ప్రెస్ ప్రకారంగా ఒక్క మనిషి వచ్చినా మేము చర్చకు సిద్ధమే అనేది నిజానిజాలతోని మీరు డెవలప్ చేసిన సంగతి నిజానిజాలతో పబ్లిక్ లో పోండి, తప్పలేదు. అయ్యా మీరు డెవలప్మెంట్ చూసి పబ్లిక్ వచ్చిందని చెప్పారు కదా, మీరు ఏం డెవలప్ చేసిరు ఒకసారి మీరు మననం చేసుకోండి. నిజాలతో ముందుకు రండి, మేము వస్తాం, మేము చెప్తాం. అట్లే కానీ ఏదో మసి ఊసి మారేడుకాయ చేసి పార్టీని ఏలన చేసినట్టు మాట్లాడుతుంటే ఇది వేరే మండలాల లెక్క కాదు, అర్థం చేసుకోవాలి. సదాశివనగర్ మండలం అంటే మంచి సంస్కారంతో బలంగా బీజేపీ ఉన్నదనే ఈ ఆలోచన మీకు ఇంతకు ముందే అవగతం కావాలి. అయినా మీరు మళ్ళీ పని కట్టుకొని ఈ మండలంను ఏదో చేయాలనే దురుద్దేశం కరెక్ట్ కాదు. ఒకవేళ మీకు అటువంటి ఆలోచన ఉంటే మీరు నష్టపోతారు అనేది కూడా తెలుసుకోవాలి. దానికి ప్రతి బీజేపీ కార్యకర్త ఇవాళ వచ్చి రేపు బయటోడు కార్యకర్త ఎన్నడూ కాడు, అది గుర్తుపెట్టుకోవాలి. కార్యకర్త అంటోడు నాటి నుంచి నేటి వరకు కార్యకర్తనే ఉన్నాడు. బీజేపీలో లీడర్లు ఉండరు, కార్యకర్తలే లీడర్లు, అది గుర్తుంచుకోవాలి. ఈ కాంగ్రెస్ పార్టీ తిరిగా నాయకుడు వచ్చి అరే రండి పొండ్రి అంటే పోయేటువంటి కార్యకర్తలు గారు మా దగ్గర. ఇవన్నీ మీకు తెలియకుండా, విధి విధానాల గురించి ఆలోచన లేకుండా ఎవడో వచ్చిండు 70 మంది వచ్చిండు. ఎవరయ్యా, ఎప్పటి నుంచి ఉన్నారయ్యా పార్టీలా? అది ఉందా మీకు ఆలోచన? అసలు పార్టీలో ఉన్న కార్యకర్త ఇడున్నారు చూడండి. ఏ ఒక్క బూత్ అధ్యక్షుడు మీకు ఎప్పుడన్నా ఫోన్లో మాట్లాడితే ఏం సమాచారం ఇచ్చున్నారు మీకు తెలుసు. మీరు ఎంతమందికి చేసిరో మాకు కూడా తెలుసు. అయినా మీ జాగ్రత్త మీరున్నారు, మీ స్థానానికి మేము విలువిస్తున్నాం. అదే మనిషిగా మాట్లాడుకున్నామంటే వేరే లెక్క, మాకు కొంచెం సంస్కారం అడ్డం వస్తుంది. అందుకనే ఎమ్మెల్యే గారు మీరు మీ లెక్కలో పని చేసుకోండి, మమ్మల్ని గెలకండి. దానికి రేపొద్దుగల ఏం జరుగుతుంది అనేది కూడా మంచిగా ఆలోచన చేసుకోండి. పార్టీలో మా కార్యకర్తలు ఎవరో వచ్చిర్రు అన్నారు చూడండి, చాలా మంది లీడర్లు వచ్చిర్రు వెళ్ళిపోయారు, వాళ్ళతో పాటు వచ్చినటువంటి కార్యకర్తలు వచ్చిర్రు వెళ్ళిపోయారు. నికార్సైన బీజేపీ కార్యకర్త ఎన్నడూ పోలేడు, పోగూడడు. అర్థమవుతుందా? దానికోసమే ఇటువంటి దురుద్దేశమైనటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దని మండలానికి సంబంధించినటువంటి కార్యకర్త ఎప్పుడూ ఇటువంటి ప్రలోభాలకు లొంగిన వాడు కార్యకర్త కాడు, అది గుర్తుపెట్టుకో. జై శ్రీరామ్.
సరిపోయిందా?